చెడ్డలు ఉన్నట్టుగుండి చుట్టూ సెంటర్కి ఇచ్చకపోయింది. ఓ గాలిదోళం రాలే, ఓ వర్షం రాలే, ఎవరి రంపతోటి కొయ్యలేదు, గొడ్డలతోటి కొట్టలేదు. ఉన్నట్టుగుండి చెట్టు సెంటర్కి ఇచ్చకపోయింది. నేను సైకిల్ మీద వెళ్తూ సైకిల్ ఆపి చెట్టు దగ్గర వేసి చూసిన, ఒర్రే ఇంత పెద్ద చెట్టు ఎట్లా కూలిపోయిందిరా, ఎవరి రంపతోటి కొయ్యలేదు, గొడ్డలతోటి కొట్టలేదు, ఎట్లా కూలిపోయింది? చెట్టు దగ్గర వేసి చూస్తే చెట్టు లోపల చిన్న చిన్న సెదలు లోపల తినేసింది. పైకి పచ్చగానే ఉంది చెట్టు, పైకి బాగానే ఉంది, లోపల ఏం తిన్నది? సెదలనండి. ఏం తిన్నది? పైకి ఎట్లుంది? పచ్చ. అన్నా అక్క, పైకి పచ్చగా కనిపిస్తాను. ఎట్లా? పచ్చగా బొచ్చిగా. ఎట్లా? బొచ్చిగా. చేసిందల్లా చేసి, చూసిందల్లా చూసి, తిట్టిందల్లా తిట్టి, ఏం తెలవనట్టుగా పచ్చగా. ఎట్లా? పచ్చగా. లోపల నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ సదలు తింటుందో, నువ్వు ఆత్మీయంగా ఫలించకుండా, కొన్ని ఆత్మల మందిరాన్ని నడిపించకుండా ఏ పురుగు తింటుందో, ఏ సదలు తింటుందో నీకు బాగా. థ్యాంక్ యూ తల్లి. మంద నీకు బాగా లేవా పురుగులు? పోను పాప నా పురుగు నాకు తెలుసు, నీ పురుగు నీకు పురుగు అనండి. వెనక మంద కూడా అనాలి. ఆ తల్లి లేచిపోతుంది. యాస్ట్ వచ్చిందా తల్లి? వచ్చిందా యాస్ట్? ముఖాలు గుంజుతున్నాయా? పురుగు అనండి. అందరు అనాలి. పురుగు అనండి. చెప్పాలి. పురుగు అనండి. కార్తీక దీపం అనే పురుగు అనాలి. కార్తీక దీపం అనే పురుగు అనండి అమ్మా. కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, జబర్దస్త్ అనే, సీరియల్ అనే, సినిమా అనే, అక్ర సంబంధం అనే, వడ్డీ వ్యాపారం అనే, గుట్క అనే, బీడీ అనే, తాగుడనే, అబద్ధం అనే, గర్వం అనే, కులగర్వం అనే, ధనగర్వం అనే, ముక్కు మీద కోపం అనే పెద్ద పురుగు. ఇప్పుడు పెద్ద పురుగు ఏది? ఒక్క మాటతో చెప్పాలంటే, మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులు, తలంట్లన్నీ పురుగులు. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. నువ్వెన్ని సంవత్సరాలను మందిరానికి రా, ఎన్ని క్రిస్మస్లైనా చెయ్యి, నిండా ముసుకేసుకొని కూర్చో, సప్పట్లు కొట్టు, బబ్బను లల్లల్లను. ఏం పట్టింది? పురుగు పట్టింది. కట్టెకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మనం ఆత్మీయంగా ఫలించకుండా, కొన్ని ఆత్మల మందిరాన్ని నడిపించకుండా, నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో, నీ ఆత్మీయ జీవితానికి ఏ చెదలు పట్టిందో నీకు బాగా తెలుసు. పూతకు పురుగు పడుతుంది. పట్టినప్పుడు మీ తోటమాలు ఉంటాడు, మీ పాస్టర్ గారు, ఏం పేరమ్మా మర్చిపోయినా, తామోసాయి గారు. ఏం పేరు చెప్పండి అమ్మా? ఏం పేరు? తామోసాయి గారు. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో తామోసాయి గారికి తెలియదా? తెలుసు. తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు సూరమంట. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో, ఏ చెట్టుకి ఏ సదలు పట్టిందో తామోసాయికి తెలుసు. పలానా చెట్టు అక్కడ సంబంధం పెట్టుకుంది, పలానా చెట్టు వడ్డీ వ్యాపారాలకు ఇస్తుంది, పలానా చెట్టు కంపల్సరీలకు పోయి బీడీలు లాగుతుంది, పలానా చెట్టు సీరియల్ సినిమాలు చూస్తుంది, పలానా చెట్టు గొడవలు పెట్టుకుంటుంది, పలానా చెట్టు కోడర తాగుతుందని తామోసాయి గారు శుక్రనాడు ఉపాసం ఉంటాడు. శుక్రనాడు ఉపాసం ఉండి శనివారం నాడు బలిపీడం కాడ తలకాయ నుంచి బైబిల్ చదువుతాడు, బుక్కులు చదువుతాడు. ప్రభా, సంఘంతో మాట్లాడండి అయ్యా, సంఘాన్ని బట్టి చీడపురులను, పసర పురుగులను చంపండి, సంఘాన్ని పురికొల్పండి, సంఘాన్ని మండించండి, సంఘాన్ని దీవించండి అని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు? థ్యాంక్ యూ తల్లి, చాలా చురుగ్గా ఉన్నారు మీరు, ఇంకొంచెం పెంచితే కదా. ఏం మందు? వాక్యం అనే. ఆదివారం నాడు వాక్యం చెప్పి నీకు వారం అంతా సిద్ధపడాలి, వారం అంతా బైబుల్ చదవాలి, శుక్రవారం ఉపాసం ఉండాలి, శనివారం నాడు బైబుల్ చదవాలి, బుక్కులు చదవాలి, నడిపింపు ఉండదు, తల కొట్టుకోవాలి. కొట్టుకొని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. చెప్పాలి. ఏం మందు? థ్యాంక్ యూ తల్లి, నిన్ను దేవుడు దీవించును గాక. ఏం మందు? 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఆదివారం మందు కొడతాడు.
కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి చెప్పాలి. పురుగు ఏం కావాలి? కార్తీక దిమ్మ అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, సీరియల్ అనే పురుగు, సినిమా అనే పురుగు, అక్ర సంబంధం అనే పురుగు, బీడి అనే పురుగు, గుట్కా అనే పురుగు, తాగుడు అనే పురుగు, అబద్ధం అనే పురుగు, గర్వం అనే పురుగు, పెద్ద పురుగు. అమ్మో సావై, ఎంత మంచి మందు కొట్టినంత దీప చచ్చినట్టుంటుంది. ఇట్లా కొట్టినంత దీప చచ్చినట్టు బయటికి వచ్చి ఆకాడిస్తా. వినండి 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 వినండి. పురుగు జావకపోతే పంట రాదు. పురుగు జావకపోతే పంట రాదు. దైవసేకులు వాక్యమాన్ని మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న ఒక్కొక్క పురుగు వాక్యపు వెలుగులో అది సస్తే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. పురుగు చంపుకోకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎంత పెద్ద స్టార్ పెట్టినా, బబ్బబ్బన్నా లల్లల్ ఏం పట్టింది పట్టలే పురుగు. అబద్ధం ఆడకండి. వీళ్ళంతా దొరసాను లేనా? దొంగ దొరసాను లేరా? అక్కడ కూర్చున్న వాళ్ళంతా దొరలేనా? దొంగ దొరలు లేరా? సెల్ ఫోన్లలో బాహుబలి సినిమా చూసిన వాళ్ళు లేరా? పుష్ప సినిమా చూసిన వాళ్ళు లేరా? జబర్దస్త్ చూసిన వాళ్ళు లేరా? అందుకని అది వచ్చేది పోయేది డొక్కు ఫోన్. ఇంట్లో ఏమి రాదు. ఏమన్నా వస్తుందా చెప్పండి అమ్మా? కితకితలు జబర్దస్త్. మొన్న మెదక్ చర్చ్ కాడ రంగంపేటలో మీటింగ్ ఉంది. మెదక్ చర్చ్ కాడ దిగి ఓటాల్లో మర్చిపోయినా 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎత్తకపోలే. ఇంట్లో ఏమి కాయ 800 రూపాయలు పోదేవానని వదిలిపెట్టినా, నేను ఏడ పెట్టినా ఆన్నే ఉంది. పెద్ద పురుగు ఇది. పూతకు పురుగు పడుతుంది. తోటమాలి మందు కొట్టినప్పుడు, దైవసేకులు మందు కొట్టినప్పుడు వాక్యపు నొక్కి చెప్తున్నా, వాక్యపు వెలుగులో ఒక్కొక్క పురుగు అక్ర సంబంధం అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, బీడి అనే పురుగు, గర్వం అనే పురుగు, తాగుడు అనే పురుగు, అబద్ధం అనే పురుగు సచ్చిందా పురుగు? అబద్ధం ఆడకండి. ఇక్కడ సీరియల్ సినిమాలు చూస్తూ లేరా? ఒక్కరు లేరా? అంత నిప్పేనా? తుప్పు లేదా? అన్ని గింజలేనా? పొట్టు లేదా పొట్టు? అబద్ధం ఆడకండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందామా? ఇక్కడ నాతో సహా, టైం ఎక్కువ లేదు, నాతో సహా ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్తు, సెల్ ఫోన్లలో కూడా సీరియళ్ళు సినిమాలు జబర్దస్తు. చూడనోళ్ళంతా ఒకసారి చేతులు పైకెత్తి సపాట్లు కొట్టండి. చేతులు ఇట్లా కొట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళంతా అదే చేతులు చెంపలు కొట్టుకోండి. ఇట్లా కొట్టుకో. అమ్మో, నేను కుందేలు పిల్లలు అనుకున్న ఇదంతా పందుల మందే. నేను నిప్పనుకున్న తుప్పే, నేను గింజలు అనుకున్న పొట్టే. లేదా పొట్టు? ఒప్పుకుందామా కప్పుకుందామా? పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందామా? అబద్ధం ఆడకండి. అదంతా చెప్పనీకి టైం లేదు. అబద్ధం ఆడకండి. ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్తు. చూడనోళ్ళంతా, చూస్తోళ్ళు కాదు, చూడనోళ్ళంతా ఒకసారి చేతులు పైకి ఎత్తండి. పక్షపాతం వచ్చిందా? అయ్యా తామోసాయి గారు, నీ మంద చూసుకో, దొంగ మంద. ఒకసారి ఎత్తండి అమ్మా, మీ అయ్యగారు చూసుకుంటాడు. చూసుకో, నువ్వు గుద్ది చెప్పినా పురుగు జావకపాయే. ఒకసారి ఎత్తండి అమ్మా, చూడనోళ్ళు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 ఓయమ్మో 10 మంది ఉండయో. చూడనీకి ఎట్లా కొడుతుంది? పచ్చగా. ఈ మంద అంటే ఎట్లా కొడుతుంది? చూడనీకి ఎట్లా కొడుతుంది? పచ్చగా. ఎట్లా? పచ్చగా. ఏం పట్టింది? పట్టలే పురుగు. 10 మంది ఎత్తిర్రు, మిగతాదంతా పొట్టే. మిగతాదంతా పుట్టును ఏం చేస్తారమ్మా? ఇటుక బట్టి లేచి నువ్వెన్ని సంవత్సరాల మందిరాన్ని రా, సీరియల్ సినిమాలు మానకపోతే పరలోకంలో ఎడమకాలు కూడా పెట్టావు. పోతావా పరలోకానికి? పోతా. ఏడమ్మ పోయేది? ఏడక ఈ మంద పోయే మందేనా? పోయే మంద లెక్క ఎట్లా కొడుతుంది మళ్ళీ చూడనీకి?
చూడనీకి ఎట్లా కొడుతుంది? పచ్చగా. మళ్ళా రాజాని సన్నిధిలోని ఉంటానయ్యా ఏమైనా చేయగలవు. సాక్ష్యం బాగానే ఉంటుంది, పాటలు బాగానే పాడతారు. సచ్చిందాన్ని పురుగు ఇంకెప్పుడు వస్తుంది? ఇంకెన్ని మందులు కొట్టాలి? ఇంకే కంపెనీ మందు కొడితే వస్తుంది? ఇంకెట్లా కొట్టాలి మందు? ఆదివారం కొడతలేడు మీ అయ్యగారు, శుక్రవారం కొడతలేడు, చెప్పండి అమ్మా, ఆల్నైట్ పేర్లు కొడతలేడు. పురుగు జావకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. నొక్కి నొక్కి చెప్తున్నా, అక్క నువ్వు మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని బట్ట పురుగే. నీ అప్పులు తెల్లారతలేవేమో, నీ ఆత్మీయ జీవితాన్ని బట్ట పురుగే. నీ కష్టాజీతం చినిగిపోయిన సంచిలేసినట్టుందేమో, అరకత లేదు బరకత లేదేమో, నీ ఆత్మీయ జీవితాన్ని బట్ట పురుగే. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా నిజమే ప్రభా, నా ఆత్మీయ జీవితానికి పలాని పురుగు పట్టిందయ్యా, పలాని చెదలు పట్టిందయ్యా. రకరకాల మందులు కొడుతుండే దైవసేవకుడు, పురుగు జావలే. నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా. నేను పల్లెటూరు ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్తాను. నేను గొప్ప ప్రసంగాలు ఏం చేయను. నేను కర్నూలు ప్రాంతంలో ఆమ్నం షేను అని ఉంటుంది. ఏం షేను? ఆమ్నం షేను. దాని గొల్ల ఎంత పెద్దగా ఉంటుంది. ఆమ్నం షేను ఎంతమంది తెలుసు? అమెరికా నుంచి వచ్చిర్రా. మంద చూడు ఎట్లుందో. దాని గొల ఇంత పెద్దగా ఉంటుంది, దాని ఆకి ఇంత పెద్దగా ఉంటుంది. దానికి లద్ది పురుగు పడుతుంది. 3 ఇంచులు ఉంటుంది పురుగు. పురుగు పచ్చగానే ఉంటుంది, ఆకు పచ్చగానే ఉంటాయి, 2 పచ్చగానే ఉంటాయి. దగ్గరికి పోయి చూసేదాకా పురుగు కనిపించేది. సంఘాలలో కూడా అందరు పచ్చగానే కనిపిస్తారు, పరిశుద్ధంగా. ఎట్లా? పరిశుద్ధంగా పచ్చగా. రాజాని దగ్గర వయసు చూడాలి. దగ్గర వయసు చూస్తే వాళ్ళ బండారం మొత్తం బయటపడిపోతుంది. వాళ్ళ ఆత్మీయ జీవితము, వాళ్ళ బతుకు వివరం మొత్తం బయటపడి. ఈ పురుగు పట్టగానే రైతు మందు కొడతాడు. ఆ మందు పవర్కు పట 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 కింద పడుతుంది. కింద పడి గంట సేపటి తర్వాత తెలుపుకొని మెల్లగా చెట్టు మీదకి ఎడికి మనం కూడా అంతే. దయసేకుడు ఎంత మంచి మందు కొట్టినా ఇంటం దులుపుకొని పోతాం. బ్యా ఎక్కువ మాట్లాడక, చిలకలూరుపేట పోతా. బ్యా చచ్చిందా పురుగు? చచ్చిందా సెదలు? 10 మంది ఎత్తిర్రు. మంద ఎంత ఉంది? మంద ఎంతుంది? మంద మామూలు మంద కాదు ఇది. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రేమే నీదయ్యా, ప్రేమ గల యేసు, జాలే నీదయ్యా, జాలి గల క్రీస్తు. ప్రేమే నీదయ్యా, ప్రేమ గల యేసు, జాలే నీదయ్యా, జాలి గల క్రీస్తు. జాలే నీదయ్యా, జాలి గల క్రీస్తు. జాలే నీదయ్యా, జాలి గల క్రీస్తు. ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను మన మందిరానికి నడిపించేవారు ఉండాలి. కొన్ని ఆత్మలను మనం సువార్త చెప్పి నరకం నుంచి లాగి పరలోకానికి తీసుకెళ్లేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంచెం నొల్లు ఇప్పండి. ఇక్కడ సంపాదించుకుని రాలేరా? సంపాదించుకోవడం తప్పేం కాదు, చెప్పండి అమ్మా. సంపాదించుకుని రాలేరా? చెప్పండి అమ్మా. ఇల్లుందా లేదా? ఉండడం తప్పేం కాదు. ఇల్లుందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? ఓ మంచం ఉందా లేదా? ఉంటోళ్లకు ఎకరం పొలం ఉందా లేదా? ఉంటోళ్లకు 10 ఆగులు ఉన్నాయా లేవా? చెప్పండి అమ్మా.
చెవుకో ముక్కో బంగారం ఉందా లేదా? బంధువులు ఉండాలేరా? కొడుకులు ఉండాలేరా? ఉంటోళ్లకు చెవుకో ముక్కో బంగారం ఉందా లేదా? బ్యాంకులు ఇంత బ్యాలెన్స్ ఉందా లేదా? మరి ఇక్కడ అన్నీ ఉన్నాయి. టీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇల్లు ఉంది, కొడుకులు ఉండ్రు, భూములు ఉన్నాయి, ఆగులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, బంధువులు ఉండ్రు, బలగం ఉండ్రు, బంగారం ఉంది, బ్యాంకుల బ్యాలెన్స్ ఉంది. పరలోక బ్యాంకులు ఏమన్నా ఉందా? ఈ ఒడ్డుకేసుకుంటున్నావు, ఆ ఒడ్డుకి ఏమన్నా ఉందా? ఇక్కడ దాచిపెట్టుకుంటున్నావు, ఇక్కడ సంపాదించుకుంటున్నావు. రాత్రి పగలు కష్టపడి సంపాదించుకోవడం తప్పు కాదు. ఒక వాక్యాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19 చదవండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19. ఇంతసేపా చదువుతాలి, గట్టి చదువు. చెమట చాలు చాలు. ఇక్కడ సంపాదించుకుందంట, దొంగలకి అన్నం వేసి దొంగిలిస్తారంట, చిమ్మడ తినివేస్తుందంట, తుప్పు పట్టిపోతుందంట. వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది ఆత్మలైన పంట, ఆత్మలైన సంపాదన అక్కడ ఆ ఒడ్డుకేసుకోవాలి. ఏ ఒడ్డు? ఏ ఒడ్డు? అక్కడ దాచిపెట్టుకోవాలి. మా ఇంటి మూడు తుర్కాయన ముస్లిం అయినుండు నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలుండ్రు, బిడ్డ పెళ్ళికి ఎదుగుతుంది, కూతురు పెళ్ళికి ఎదుగుతుంది, నువ్వేమో సంఖ్యేసుకొని సంవత్సరాలు బయటకు పోతున్నావు, కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. ఏమన్నాడు? కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. నేనన్నా యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది ఉండదు అయ్యో అన్న. యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది వేస్తున్నా. ఈసోటి మీటింగ్లకు వస్తే మనకు కానికిస్తే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి అది ప్రభు పరిచర్లు ఖర్చు పెట్టినా, అది పరలోక బ్యాంకులో వేసుకున్నా, ఇంకా 10వ పరకో మిలిగితే ముక్కింది బ్యాంకులో వేసుకున్నా. ఆ తుర్కాయని చెప్పిన, నా 2 బ్యాంకులు అయ్యా, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద బ్యాంకు. మీ ముక్కుల కింద ఏం బ్యాంకులు ఉన్నాయి? ఏ బ్యాంక్ అమ్మా? నోరు బ్యాంకు. ముక్కు కింద ఏం బ్యాంక్ అమ్మా? పొట్ట బ్యాంకు. పొట్ట పొట్ట పొట్ట. అక్కడ దంపంచుకోవాలి. ఆత్మలైన పంట, ఆత్మలైన సంపాదన అక్కడ సమకూర్చుకుందువుగాక. నీ పురుగు జచ్చునుగాక, నీ సెదలు జచ్చునుగాక. సచిందా, ఇంకెన్ని క్రిస్మస్లు చేస్తావు? ఇంకెప్పుడు వస్తుంది? చచ్చిందా? ఒక ఆమంటుంది నరకంలో వస్తుందంట. ఎడ వస్తుంది? నరకానికి వెళ్ళినాక వస్తుందంట. నరకంలో అగ్ని ఆరది పురుగు. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు, సచ్చినాక అసలు ఆట మొదలవుతుంది. నా ఆట కూడా, నీ ఆట కూడా. ధనవంతునికి ఎప్పుడు మొదలైంది చెప్పండి అమ్మా? భూమి మీద ఉన్నంతసేపు సువార్త చెప్తే వినలే, దేవుని మాటలు చెప్తే వినలే. సచ్చినాక మొత్తుకుంటుండు. ఏమొత్తుకుంటుండు? భూమి మీద ఉన్నంతసేపు ఏం తినాలంటే తిన్నాడు, ఏం తాగాలంటే తాగిండు, ఏమి చూడాలంటే, ఒక్క మాటతో చెప్పాలంటే ఆడిందే ఆట, పాడిందే. సచ్చినాక మొత్తుకుంటుండు. దేవునికి స్తోత్రా. నొక్కి చెప్తున్న టైం అయిపోయింది. నీ పురుగు దచ్చునుగాక, నీ సెదలు దచ్చునుగాక. ఒక్క చరణం పాడి దేవశేఖులకి ఇచ్చేస్తా. ఒక్క 10 నిమిషాలు లేట్ కావచ్చు, పర్లేదా? ఎన్ని కోళ్ళని తిన్నాం, ఎన్ని మేకలు తిన్నాం, ఎన్ని దొండకాయలు తిన్నాం. ఒక 10 నిమిషాలు లేట్గా తింటే సావరు కదా. మేము దూరం వెళ్ళాలి, మాకు కూడా ట్రైన్ రిజర్వేషన్ ఉంది, తిరుగుతూ ఉండాలి. సంవత్సరాలు మేము ఇంట్లో ఉండం, బస్సులనే ఉంటాం మేము. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే. ఏమైందన్నా మాకు టుక్కు అంటున్నావు? అది వస్తలేదన్న, బయటకు వస్తలేదు, మన సౌండ్ తగ్గి అంటావు. ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే. ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే. ఏసయ్య నీకు తోడే.
ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, హే ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, హే ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా, నీ ఖండాలన్నీ కాటి పాలురా, సంపద అంతా. ఇక్కడ చాలామంది యూత్ ఉండ్రు, నన్ను తప్పుపట్టకండి. ఏమయ్యా చదువుకోవడం తప్ప, ఎంఏ చదవడం తప్ప, బిఏ చదవడం తప్ప, కలెక్టర్ అనడం తప్ప, డాక్టర్ అనడం తప్ప, చదువుకోవడం తప్పు కానీ, థ్యాంక్ యూ తల్లి, చదువుకోవడం తప్పు కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే, యేసయ్య రక్షణ లేకపోతే, ఎంఏ చదువులు ఏటిపాలు, బిఏ చదువులు బీటిపాలు, కండలన్నీ కాటిపాలు, సంపద అంతా సౌడుపాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతికి ఇంటే ఇంకా తెచ్చినట్టు. ఏం లేకపోతే ఆ మాట చెప్పండి అమ్మా, మారు మోగాలే. ఏం లేకపోతే 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడ, రక్షణ ఉండు గొప్పడా, కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడ, రక్షణ ఉండు గొప్పడా. మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. మన ఆస్తి ఏందో తెలుసా? క్రైస్తవుని ఆస్తి మన రక్షణే మనకు ఆస్తి, మన ఆత్మీయతనే మనకు ఆస్తి. అక్క నీకు ఏ ఆస్తి లేకపోయినా సరే, ఎకరం పొలం లేకపోయినా సరే, 10 ఆవులు లేకపోయినా సరే, 10 బంగారం లేకపోయినా సరే, 10 పట్టు చీరలు లేకపోయినా సరే, 2 ఆస్తులు సంపాదించుకోవాలి మనం. చెప్పండి, రక్షణనే, థ్యాంక్ యూ తల్లి, రక్షణనే ఆత్మీయతనే, ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఈడ కన్ను ముయ్యంగానే యేసయ్య వల్ల కన్ను తెరుస్తావు. కారం ఎతుకులు తిని బ్రతికినా సరే, రోజు కారం ఎతుకులు తిని బ్రతికినా సరే 2 ఆస్తులు సంపాదించుకోవాలి. రక్షణనే, ఆత్మీయతనే, ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, ఓ కలెక్టర్ కన్నా మనం ధన్యులం. ఉందా చెయ్యి? పక్షపాతం వచ్చిందా? ఇట్లా పోయిందా? ఇట్లా పోయిన వాళ్ళు అనకండి, నేనేం చేస్తా, నా చెయ్యి ఇట్లా పోయింది, పక్షపాతం వచ్చింది, బిగ్స్గా పోయింది అనండి. రోషం ఉంటే చెయ్యి ఉన్నోళ్ళు అనండి, రోషం ఉందా అనండి. పక్షపాతం వస్తే అనకండి, అనండి. థ్యాంక్ యూ పాస్టర్. మనము ధన్యులం అనాలి, మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఓ సీఎం కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, కోటి రూపాయల కొంపున్నోని కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా మనం ధన్యులం. ప్రధానమంత్రికి అన్నీ ఉండొచ్చు, మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు. నీకేముంది? వాడు గొప్పనా మనం గొప్పనా? మనము గొప్ప. అక్క బాధపడకు, మంచి ఇల్లు లేదని, ఓ 10 ఆగులు లేవని, 10 బంగారం లేవని, నీకు రక్షణనే వస్తుంది. మనము ధన్యులమా కాదా? అందరు చెప్పండి, ధన్యులమా కాదా? ఈ మందనంట ధన్యుల మందనంట. కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్త్, సీరియళ్ళు, సినిమాలు, వడ్డీ వ్యాపారానికి ఇచ్చుకుంటా అంతుత్తదే ఈ మంద, ఉత్తమందనేది. మళ్ళా నిజంగా ధన్యురాలవేనా నువ్వు? నిజంగా ధన్యుడవేనా? నీ గుండె మీద చెయ్యేసి నీ మనస్సాక్షిని అడుగు. ఇంకెన్ని రకాల మందులు కొట్టాలి? ఏ కంపెనీ మందు కొట్టాలి? ఎప్పుడు తెస్తుంది పురుగు? ఇంకెన్ని క్రిస్మస్లు చేసుకుంటావు? ఇంకెన్ని పండుగలు చేసుకుంటావు? మరే మంద కాదు మంద. నువ్వు మారదుగాక, మనము ధన్యులమైదుముగాక. దేవునికి స్తోత్ర. మనము ధన్యులమా కాదా? ఇంకొక అర్ధగంట ముందు ఇచ్చింటే నేను న్యాయం చేయదు. నా టైం అయిపోతుంది, ట్రైన్ టైం అయిపోతుంది. ఆడికి న్యాయం చేయడానికి చూస్తున్నా, నన్ను క్షమించండి. ఒక్క చరణం పాడదిలేస్తా.
అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కాలు దూవుతావు. హే, అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కాలు దూవుతావు. హే, పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. హే, పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్ల. మనం వచ్చినాక మన ఇంటే వస్తుందమ్మా? వస్తుందా? వస్తుందా? ఏం రాదు. ఎందుకు వచ్చిన బయటికి? ఏమీ రాదు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, బొట్టు తీసేసినావు, గాజులు తీసేసినావు, శుక్రవారం ఉపాసం ఉంటున్నావు, ఆదివారం చర్చికి వస్తున్నావు. కష్టం వచ్చినప్పుడు ఎక్కి ఏడుస్తున్నాము. మరి లోకస్తులు విచ్చలవిడిగా తిరుగుతుర్రు. వాళ్ళు దస్తారు, వాళ్ళేమటేం రాదు. నువ్వు చస్తావు, నువ్వేమటేం రాదు. మనిషి ఎమ్మటి రెండు వస్తాయి. ఎన్ని? మంచి, చెప్పండి అమ్మా, మంచి. మీకు అర్థమవుతట్టుగా నన్ను చెప్పనివ్వండి. ఒక ఆయనకి పెళ్ళి అయిందంట. పెళ్ళి అయినాక 40 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదంట. 41 సంవత్సరానికి పుట్టక చక్కటి కొడుకు పుట్టిందంట. పుట్టక కొడుకు పుట్టింది కాబట్టి తొట్టాలు వేసేటప్పుడు, ఉయ్యాలు వేసేటప్పుడు, పేరు పెట్టేటప్పుడు చుట్టాలను, బంధువులు, స్నేహితులు అందరూ పిచ్చిందట. పుట్టక నా కొడుకు పుట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, గొప్ప పేరు ఉండాలి, మీకు నచ్చిన పేర్లు రాసి ఉండని అందరికి చిట్టీలు ఇచ్చిరట. పేరు పెట్టడానికి వచ్చిన వాళ్ళు చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. నీ కొడుకు పేరు మల్లిరెడ్డి పెట్టు, ఎల్రెడ్డి పెట్టు, పోసిరెడ్డి పెట్టు, నర్సిరెడ్డి పెట్టు, బాలరెడ్డి పెట్టు, అందరు చిట్టీలు రాసి ఇచ్చారట. ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట. ఏం పేరు? కొడుకు పేరు. వాని కొడుకే మాట్లాడ చూడు మంద. వాని కొడుకే కూర్చుంటే బంగారం లేస్తే చాలామంది కొడుకో బిడ్డ ఉడితే ముడిచిపోతారు చిన్నగా ఉన్నప్పుడు. ఏమంటారు? జాంపండు, అరటి పండు, అల్లనేరటి పండు, నీ వజ్రం ఏం చేస్తావు తెలుసా? ముసలిగా నాకు నీళ్ళేరా కొడుకు అంటే పండుకోరా ముసోడని కట్టెతోటి ఒడిచిపోతుంది. మంచం కిందకి వెళ్ళి ఇట్లా పొడిచిపోతుంది. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే గడ్డపార. అడ్డం వేసుకున్నప్పుడే గడ్డం వస్తే నాకు కూడా ఉంది గడ్డపార. మీకు లేవా గడ్డపారలు? ఈ బంగారం ఒక 2 సంవత్సరాలకు అమ్మాడి పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఉంటాడు, మళ్ళీ కొడుకే పెట్టినట. మళ్ళీ తొట్టెలు వేసేప్పుడు, పేరు పెట్టేటప్పుడు చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరు పిచ్చిందట. పుట్టక రెండోడు కూడా కొడుకు పెట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన మంచి పేరు. అందరికి చిట్టీలు ఇచ్చిరట. మళ్ళీ అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. నీ కొడుకు పేరు పలాంది పెట్టని. మళ్ళీ అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట? ఎండి అని పేరు పెట్టుకున్నట. ఏం పేరు? పెద్దోని పేరు, చిన్నోని పేరు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇంట్లో బంగారం ఉంది, కూర్చుంటే బంగారం, లేస్తే మీ చెవులకు లేదా? తప్పేం కాదు. ముక్కుకు లేదా? మెడకు లేదా? కొంతమంది హైదరాబాద్లో వేసుకుంటారు. 6 పిల్లల పుసలతాడు అంటది, బర్రె గొలుచులాగా ఉంటుంది అది. ఏదన్నా పెళ్ళికి వస్తే కొంగు లోపల ఉంటే దాన్ని కొంగు మీద వేసుకొని అందరికి చూపిస్తుంది, నాది ఆర్తలాలు. తాడు మేళ, గొలుసు మేళ, చెప్పండి. తాడు మేళ, గొలుసు మేళ. తాడే ఏ గొడవ? హైదరాబాద్లో చూస్తలేరా మీరు? గొలుసులు గుంజుకపోతే రోడ్ల మీద వస్తుంది. మొన్న కోటిలో ఏదో పని ఉంటే పోయినా, బస్సు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి బండి మీద వాళ్ళే బస్సు ఎక్కినా, ఈ ఊరామ లెక్కుంది, కొంచెం గొల్లామ లెక్కుంది, నాంతాడు వేసుకున్నట్టుంది. ఈ ఆడోళ్ళ దగ్గర ఆడోళ్ళ స్టాప్లకి వెళ్ళి ఎక్కక కొంచెం రష్ ఉంటుంది కదా, మొగోళ్ళ స్టాప్లకి వెళ్ళి ఎక్కింది. ఎవడు గుంజుండు నాంతాడు. ఎవడు గుంజిండో నాంతాడు. బస్సులో వండుకొని మొత్తుకుంటుంది, నాది 3 తులాలు. ఈ ఎండి కూడా 2 సంవత్సరాలకు అమ్మాడి పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఉంటాడు, మళ్ళీ కొడుకు పెట్టాట. మళ్ళీ అదే తొట్టెలు వేసేటప్పుడు, పేరు పెట్టేటప్పుడు చుట్టాను, బంధువులు, చేతులు అందరు పిచ్చిందట. నాకు ఈసారి పేరు పెట్టి నీకు ఎవరు రాదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట్ట. దేవునికి స్తోత్రం. ఈ బంగారం ఒక 2 సంవత్సరాలకు అమ్మాడి పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ పుట్టినరా. ఈయన పేరు ఏం పెట్టి, రెండోని పేరు ఏం పెట్టి పెట్టరా. అందరు చిట్టీలు రాసిచ్చిరట. నీ కొడుకు పేరు పలాంది పెట్టి అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుంటారు. ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట? ఎండి అని పేరు పెట్టుకున్నట. ఏం పేరు? పెద్దోని పేరు,
చిన్నోని పేరు. ఇప్పుడు 2 ఉన్నాయి, ఇంట్లో బంగారం ఉంది. కూర్చుంటే బంగారం లేస్తే ఈ ఎండి కూడా 2 సంవత్సరాలకు అమ్మడి పెరిగిందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఉంటాడు, మళ్ళీ కొడుకే పుట్టినట్ట. ఈ 3ఓడు ఎట్ట పుట్టిందంట, ఈ కారంగా ఉంటాడు, గుజ్జాల ముఖం పెట్టుకొని దయ్య ముఖంలాగా పిడక ముఖం వేసుకొని పుట్టినట్ట. ఈసారి పేరు పెట్టడానికి ఎవ్వరలేదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయనే పెట్టుకున్నట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట? పాపం అని పేరు పెట్టుకున్నట. ఏం పేరు? పాపం. మనం చేసే పాపం. పెద్దోని పేరు, నడిపోని పేరు, చిన్నోని పేరు. బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది, ముగ్గురు పెద్దగైనరు. తండ్రి వయసు అయిపోయింది, ముసలోడైండు, చచ్చిపోయి ముంగట జీవాంచి పోసి ముంగట కొన ఊపిరినాక గొంతులో పాడముండగా తండ్రి బంగారాన్ని ఇచ్చిండట. కొడుకా బంగారము, బంగారం బంగారం అని పెంచుకున్న కొడుక, ఇవాళ రేపు నేను చచ్చిపోతట్టున్నారా, నిన్ను ఇడిచిపెట్టి నేనొక్కని సమాధిలోకి ఎట్లా పోతా కొడుక, నేనొక్కని బొందలకి ఎట్లా పోతారా, నాకు బొందల సమాధిలో ఒక్కని ఉండబుద్ధి కాదురా, నువ్వు నా ఎమ్మర్రారా, మన ఇద్దరం వచ్చి బొందలకు పోదామన్నట. అప్పుడు బంగారం అంటుందంట, ఏ ఎంత బంగారం అయితే నీయమ్మ నేనెందుకు వస్తారా, నీ టైం అయిపోయింది డాడీ నువ్వు వారన్నట. బంగారం వస్తున్నదా? బంగారం రానన్నది కాబట్టి ఎండిని పిలిచిందట. కొడుకా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా, ఎండి నీ కాలు మక్తా నువ్వన్నారా, మన ఇద్దరం వచ్చి బొందలకి సమాధికి వెళ్ళిపోదాం అని ఎండిని పిలిస్తే ఎండి అంటుందంట, ఏ నీ అమ్మ నేనెందుకు వస్తారా, నేను పెళ్లి చేసుకుంది, పిల్లలు కానీ చాలా రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ టాటా. బంగారం రానన్నది బొగ్గులయ్యాలి, బంగారం రానన్నది ఇప్పుడు ఎవడుండు పాపం అంటుందంట వాళ్ళ నాయనతోటి. పాపం అంటుందంట, నాయనో బంగారం రాకపోని, ఎండి రాకపోని, నాయనో నీ అమ్మ నేను వస్తా. అరే నువ్వు నా ఎమ్మటొద్దురా, వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తా అంటుంది, నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ ఎంట వస్తుంది, నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. మనిషి ఎమ్మటి 2 వస్తాయి, ఒకటి పాపము, ఒకటి మాట్లాడచూడు మంద, ఒకటి పాపము, ఒకటి పాపము, ఒకటి ఏం తీసుకెళ్తావు, మాట్లాడచూడు మంద, ఏం తీసుకెళ్తావు. నీకు 100 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 2.5 గజాలు. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ ముక్కుకు అద్దుల ముక్కు పుడుకుందనుకో, నువ్వు చచ్చినాక నీ ముక్కుకు అద్దుల ముక్కు పుడుకుందనుకో ఉంచుతారా? పక్కోళ్ళు ఏడుస్తుంటారు, అమ్మో నా దేవునమ్మ పోతుంది, ఏడ్చుకుంటేనే ముక్కు పుడక తీసేళ్ళు, ముక్కు పుడక తీయే వస్తలేదే, షాకు తెచ్చి పోయే, ఓ అమ్మో అద్దతులమే అద్దతు ఏతి ముత్తమంత ముక్కు పుడుకుంటారు. చెవులకున్న శంకీలు రావు, కళ్ళకున్న కడియాలు రావు, ముత్తమంత ముక్కు పుల్లుంచారే ఓయక్కో, ఎందుకంత మురిసిపోతున్నావు నాయక. ముత్తమంత ముక్కు పుల్లుంచారు. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు సచ్చినాక నీ చేతిలో తాగేసిన వాటర్ బాటిల్ కూడా ఉంచారు. ఒక్క మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మడి రాదు, కానీ 2 వస్తాయి. ఒకటి అందరు చెప్పాలి, ఒకటి ఇంకొకటి 2 వస్తాయి. ఒకటి రక్షణ, ఒకటి పాపం. నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? అర్థమైందా? నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? నీ పాపం నా పాపము నా యేసయ్య తీసుకోండు. ఈ రాత్రి రక్షణ సంపాదించుకొని వెళ్దువుగాక, ఆత్మీయతను సంపాదించుకొని వెళ్దువుగాక, నీ పురుగు జచ్చునుగాక, నీ సెదలు జచ్చునుగాక. దేవునికి స్తోత్ర. 2 చేతులు ఎత్తండి. పక్షపాతం వచ్చిందా? నా చేదుడు ఇట్ట పోయినాది. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతుకున్న దేవుడా? మీరు బతికిర్రా సచ్చిర్రా? ఇప్పుడు బతుకున్న వాళ్ళు చెప్పండి, చచ్చిన వాళ్ళు చెప్పకండి. చెప్పండి. దేవునికి స్తోత్రం. అంత జల్దీ వదిలిపెట్ట. దేవునికి స్తోత్రం. నీ ఎండి రాదనండి, నీ ఎండి, నీ 10 బలరు, నీ ఆవులు, నీ 1 కోటి రూపాయల కొంప, నీ 10 ఎకరాల పొలము, నీ బంగారం, నీ ఎండి, నీ కొడుకులు,
నీ బిడ్డలు, నీ బంధువులు, నీ పాస్బుక్లు, పటకాయిదాలు, జిరాక్స్ కూడా రాదు. 2 వస్తాయి. నీకు అర్థమయ్యే బాణులు చెప్పిన పెద్దగా లోతుగా చెప్పకపోవచ్చు, నీకు అర్థమైంది. ఈ క్రిస్మస్ సారం ద్వారా పాపాన్ని తీసుకెళ్తావా, రక్షణ తీసుకెళ్తావా? అందరూ రక్షణను, ఆత్మీయతను తీసుకొని వెళ్దురుగాక. చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. నిజమే తండ్రి, ఇక్కడ ఇల్లు ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కొడుకులు ఉండరు, బిడ్డలు ఉండరు, ఆవులు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. కానీ పరలోక బ్యాంకులో ఏం లేదయ్యా. పాప కళ్ళు మూసుకోద్దయ్యా అని గుడ్లు ఒప్పలిసి చూస్తున్నావు. నిజమే తండ్రి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఒక్కరికి సువార్త చెప్పలే, ఒక్కరిని రక్షణలకు నడిపించలే. సంవత్సరాలు వాక్యం వింటున్నా, నేను కొట్టుకొర్యాను. ఈ ఒట్టుకేసుకున్నాం, ఆ ఒట్టుకి ఏం లేదు, పరలోకం అనే ఒట్టుకి ఏం లేదు. నిజమే తండ్రి, నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా, నా ఆత్మీయ జీవితానికి చెదలు పట్టిందయ్యా. చిన్న ప్రార్థన, నోరు తెరిచి అడగండి. నీ పురుగు నీకు తెలుసు, నీ చెదలు నీకు తెలుసు. ఏ పురుగు పట్టిందో, ఏ చెదలు పట్టిందో నీకు బాగా తెలుసు. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే నీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. ఏ పురుగు పట్టిందో, ఏ చెదలు పట్టిందో. నిజమే తండ్రి, నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టింది, నా ఆత్మీయ జీవితానికి చెదలు పట్టింది. దాన్ని చంపేసుకుంటా, సీరియల్ మానేస్తా, సినిమాలు మానేస్తా, ప్రభు కోసం బ్రతుకుతా. నాకు రక్షణ లేదు, నేను రక్షణ తీసుకుంటా. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా నేను రక్షణ తీసుకుంటా అన్నోళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి. ఒక్క నిమిషం అన్న పేడన్నా, మీ కుడి చేయి పైకి ఎత్తండి. సిగ్గుపడకండి, ధైర్యంగా ఎత్తండి. పక్షపాతం వచ్చిందా? ఎత్తండి. నా ఆత్మీయ జీవితం పురుగును చంపుకుంటా, నా ఆత్మీయ జీవితం చెదలను చంపుకుంటా. ఈరోజు నుంచి సీరియల్ మానేస్తా. ఎత్తండి. సినిమాలు మానేస్తా. ఒక్క నిమిషం అన్న, కీబోర్డ్ అన్న ఎత్తండి. సిగ్గుపడకండి. ఆ పురుగు పేరు చెప్పు, నేను చెప్పిన మాటలు పలకండి. యేసు ప్రభువా, అందరు చేతులు ఎత్తిన వాళ్ళందరూ పలకండి. యేసు ప్రభువా, నువ్వు ఒక్కడవే దేవుడవని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. యేసు ప్రభువా, నా పాపాల కోసం భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచింది నా పాపాల కోసమని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. యేసు ప్రభువా, ఇప్పటిదాకా చేసిన పాపమంతా, పుట్టుకతో వచ్చిన పాపమంతా నీ పరిశుద్ధ రక్తంతో నా పాపాలన్నీ కడగండి. నీ రక్షణ నాకు దయచేయండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దైవసేవకులకు మా నిండు వందనాలు. కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించండి. కొంచెం మమ్మల్ని పంపించండి అయ్యా, జల్దీ మా ట్రైన్ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. 2 గాజులు నేను మర్చిపోకండి. అది నెల్లూరు గాడిది, ఇది హైదరాబాద్ గాడిది, అడ్డగాడిది. ఈ అడ్డగాడులు తిరుగుతూ ఉంటాయి. టైం లేదు, టైం ఉంటే మీ పని ఇవ్వాలి, లేదు ఏదో ఒకటి తెలుసుకుంది ఇవ్వాలి. మంచిది, చక్కని వాక్య సందేశాన్ని మరి నవ్విస్తూ, మరి తన యాసలో, తన భాషలో మరి దేవుడు తనకినటువంటి తలంపు, దేవుడు తనను పిలుచుకున్నటువంటి పిలుపు, మాట పాట. అవును, ఈ రోజుల్లో దైవ సేవకుల యొక్క ఆరాటం, పోరాటం ఏంటంటే మీ కుటుంబాలు రక్షించబడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబాలు ఆత్మీయంగా వృద్ధి చెందాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఆత్మలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనేటువంటిదే దైవ సేవకుల యొక్క ఆరాటం అయ్యున్నది, పోరాటం అయ్యున్నది. దేవుని బిడ్డలారా, మరి చక్కని మాటలు. నీ జీవితానికి గ్యారెంటీ లేదు, నీ గుండెకి గ్యారెంటీ లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని చంపుతున్న పురుగుని చంపుకొనండి అని చెప్పేసి నీ వెంట వచ్చేది పాపము, వచ్చేది ఏంటంట? 2. 1, రెండోది ఈ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసింది దేనికంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మీ కుటుంబాలలో రక్షణ లేని వారు ఉంటే, ఇంకా మీ కుటుంబాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని
స్వరక్షకునిగా అంగీకరించిన వారు ఉంటే, ఇంకా మీ కుటుంబంలో పాపము మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంటే, ఇంకా మీ కుటుంబంలో సాతాను యొక్క అధికారము కింద ఉంటే, ఈ రాత్రికాల సమయంలో మరి దైవజనుల ద్వారా చక్కని వాక్య సందేశాన్ని మనకు అనుగ్రహించారు. ఏంటి ఆ వాక్య సందేశం అంటే, ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా దీనికి ఒక చక్కని నామకరణం చేశాం, క్రిస్మస్ సంతోషము అని. ఎప్పుడు ఈ క్రిస్మస్ సంతోషం నీకు కలుగుద్దో తెలుసా? ఎప్పుడు కలుగుద్దో తెలుసా? ఒంటి పండగ, పంటి పండగ, ఇంటి దీనివల్ల కలగదు దేవుని బిడ్డలారా. ఎప్పుడు నీకు నిజమైన సంతోషం కలుగుద్దంటే, నీ జీవితంలో సంతోషమును సమాధానమును నింపడానికి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంట ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు నీ వంట ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు ఆ గొప్ప సంతోషం కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి ఈ కూడిక ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మాధవరము గ్రామములో ఉన్న, మాధవరము సంఘములో ఉన్న ప్రతి ఇంట రక్షణ కలుగునుగాక, ప్రతి ఇంట మారు మనసు కలుగునుగాక, ప్రతి ఇంట యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించుదురుగాక, ప్రతి ఇంట యేసుక్రీస్తు ప్రభువారిని తమ యొక్క అధిపతిగా అంగీకరించుదురుగాక, ప్రతి ఇంట దేవుని యొక్క కార్యములు చూతురుగాక. ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికలో మరి చక్కగా వాడబడినటువంటి దైవ సేవకులు ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క రాజ్యవ్యాప్తిలో వాడబడినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టి దైవజనులు మన మధ్యలోనికి వచ్చిన దాన్ని బట్టి దైవజనులు మనం గౌరవపడదాం. ఈ సమయమున దయచేసి మన మధ్యలో ఉన్నటువంటి శ్యామను ఒక పాడబడుచుండగా కానుకలు తీయబడతాయి. కానుకలు తీసేటువంటి వారు దయచేసి మరి కానుకలు తీసేటువంటి బిడ్డలు మరి త్వరగా మీ బైబిల్ కవర్లు తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి వారు, రమణాల వారి పాలెం నుండి వచ్చిన, మాధవరం నుండి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఒక పాడబడుచుండగా కానుకలు తీయబడతాయి. ఆ తర్వాత క్యాండిల్ సర్వీస్, కేక్ కటింగ్ ఉంటుంది. ఆ తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి. క్రిస్మస్ విందు ఉంది దేవుని బిడ్డలారా. మరి భోజన కార్యక్రమాలు జరుగుతుండగా చిన్నపిల్లల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కనుక మరి సమయాన్ని శ్యామన్ గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. భోజనాలు పెట్టట్లేదు. కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడే భోజనాలు స్టార్ట్ చేయొద్దు. కేక్ కటింగ్ ఉంది, క్యాండిల్ సర్వీస్ ఉంది. ముగింపు ప్రార్థన తర్వాత భోజనాలు స్టార్ట్ చేయొద్దు దయచేసి. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు,
శాస్త్రులు సరితూగలేదే బోధకులు చిరుపాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు స్థలమన్నలేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తలవంచే సర్వా లోకము తలవంచే సర్వా లోకము సుశాలలో పవలించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. దయచేసి ప్రార్థన అయ్యేంత వరకు ఆ భోజనాలు స్టార్ట్ అయ్యేది అక్కడ ప్రార్థన అయ్యేంత వరకు ఎవరు కూడా భోజనాలు పెట్టద్దు. దయచేసి మనం ఆలోచించాలి. పించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి నోట విన్న నీ పలుకే ధరించలేదే ఆయుధం ధరించలేదే ఆయుధం వశమాయి జనుల హృదయాలు వశమాయి జనుల హృదయాలు పశుశాలలో పవలించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు వెళ్ళినావు త్వరలోని భూమికి తరలుచున్నావు త్వరలోని భూమికి తరలుచున్నావు పశుశాలలో పవలించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు యేసయ్యా పరమాత్ముడవు నీవు యేసయ్యా పరిశుద్ధుడవు నీవు యేసయ్యా రక్షకుడవు నీవు యేసయ్యా పరిశుద్ధుడవు నీవు
దయచేసి అందరం పైకి లేచి నిలవబడదాం. మీ దగ్గర ఉన్న క్యాండిల్స్ దయచేసి మీ పక్కన ఉన్నటువంటి వారికి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఇచ్చినట్లయితే ఈ సమయమున మనం ఈ క్యాండిల్ లైట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్నితో ఈ క్రిస్మస్ వేడుకను, ఈ క్రిస్మస్ ఆరాధనను మనము ముగించుకుందామని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు, మరి దేవుని దాసులైనటువంటి వారందరూ కూడా, సహాయకులైనటువంటి వారందరూ కూడా ఒకసారి వేదిక మీదకి అలా వచ్చినట్లయితే దయచేసి లేని వారికి, మీ పక్కన ఉన్నటువంటి వారికి ఒకరితో ఒకరు పంచుకోవాల్సిందిగా తెలియచేస్తా ఉన్నాను. ఒకరితో ఒకరు పంచుకోవాల్సిందిగా. మన మధ్యలో ఉన్నటువంటి సాయిల్ అన్నగారు దయచేసి ముందుకు రావాల్సిందిగా తెలియచేస్తున్నాము. అన్నగారు మరి క్యాండిల్స్ వెలిగించి మరి క్రిస్మస్ వెలుగులు మన ఇంట, మన సంఘాలలో, మన ఆత్మీయ జీవితాల్లో వెలిగించబడినట్లుగా పాడబడుచుండగా దయచేసి మరి క్యాండిల్స్ వెలిగించవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తాను. అందరూ ఒకరికొకరు క్యాండిల్స్ వెలిగించుకోండి ప్రేమతో. లేని వారికి దయచేసి మీ పక్కన ఉన్న వారికి ఇమ్మన్నాను, ఒకరితో ఒకరు క్యాండిల్స్ పంచండి. ఇది శుభోదయం, మోడర్న్ క్యాండిల్, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. ఆ వెనకాల వారికి ఇవ్వండి, వెనకాల వారికి. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజుల నేలేరా రాజు వెలసిన పశువుల పాకలో, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేలేరా రాజు వెలసిన పశువుల పాకలో, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం.
ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సాయిలన్న గారు చిన్న ప్రార్థన చేసి, విశ్వాసరావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని, స్తోత్రములు నాయన, స్తోత్రములు. సర్వ కృపానిధి సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, మీకే ఘనవందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రీతిగా నాయన ఈ సమయంలో ప్రభా మీ జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ప్రభా ఇదిగో తండ్రి కేకు కటింగ్ కార్యక్రమం జరుపుకొని చుండగా మీ యొక్క నాయన రక్షణ భాగ్యములను అందరికీ అనుగ్రహించి మీరు మహిమను పొందుకునమని యేసు నామములో అడిగి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అందరూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. పరిశుద్ధాత్మ దేవుని నామమున కేక్ కట్ చేస్తాం. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. Happy Merry Christmas. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. Happy Merry Christmas. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. Merry Happy Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న శ్యామ్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, తర్వాత మీ అందరికీ చక్కని క్రిస్మస్ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి అయ్యా 3 స్టాల్స్ ఏర్పాటు చేస్తే మంచిది కనుక అందరూ కూడా మరి క్రిస్మస్ విందును భుజించి మరి సంఘాన్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రభు పెట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. ముందు దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారికి మరి భోజనం తినడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా తెలియచేస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ సభలో చిన్న విజ్ఞాపన, ఒక చిన్న ప్రకటన మీకు తెలియచేస్తా ఉన్నాం. అందరు జాగ్రత్తగా వినండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో? కొన్ని చేతులు లేట్లే, చేతులు లేవా ఏంటి? ఇంటి దగ్గర పెట్టుకోవచ్చారా? మీ సంతోషాన్ని ఒకసారి స్తోత్ర రూపంలో చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఇంతకన్నా ఇది సంతోషమైతే ఈ నెల 18వ తేదీ మన తల్లి సంఘంలో రమణాల వారి పాలెంలో ఒక శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. 18వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి తల్లి సంఘంలో రమణాల వారి పాలెం గ్రామంలో దైవజనులు తామసయ్య గారు మరియు సంఘ బిడ్డలందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ ఆనందం అనేటువంటి ఆ క్రిస్మస్ పండుగలో కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదనము దైవజనులు వైజాగ్ ప్రాంతం నుంచి డానియల్ గారు, క్రీస్తు సైనికులు డానియల్ గారు మన మధ్యకి రాబోతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ప్రసంగికులు. నేను సాయిలన్న గారు పలుమార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. చాలా మంచి ప్రసంగికులు ప్రియులరా. చాలా అర్థమయ్యేటటువంటి విధంగా పరలోకపు మర్మాలను దేవుడు వారి ద్వారా తెలియజేయబోతా ఉన్నారు. అదేవిధంగా చక్కటి ఆరాధనతో పాటలతో ఆదినము కూడా ప్రభువును మనందరము కలిసి ఆయన్ను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆనందంలో ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందాలని, ఆ దినంలో శ్రేష్టమైనటువంటి మంచి వాతావరణం దేవుడిచ్చి ఇంకా ఘనముగా ఆ కార్యక్రమాన్ని జరిగించలాగున మనందరం తలలు వంచి కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేద్దాం. అందరితో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నటువంటి వారు ఆ క్యాండిల్స్ని అలా ఆపేయండి, లేకపోతే పక్క వాళ్ళకి అంటించేస్తారు. మీరు అలా ఆపేసేయండి. అందరు కళ్ళు మూసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడు అయినటువంటి గొప్ప దేవ, గనుడా, ఉన్నతుడా, నీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞత పూర్వకమైనటువంటి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మీ దీన సేవకులు తామసయ్య గారిని, అమ్మగారిని అయా మీరు ప్రేమించి ఈ మాధవరం ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి
జీవము కలిగినటువంటి పరిచర్యలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ఈ ప్రాంత ప్రజల కొరకు, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభువ అనేకుల దీవెన కొరకు తండ్రి, అనేకులు ప్రభు నాయన చీకటిలోంచి వెలుగులోనికి, రక్షణలోనికి నడిపించబడుటకు ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ సంతోష ఆయా ఆరాధనలో ప్రభువ ఇంతవరకు మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్నారు. మీ దీన సేవకులను దూర ప్రాంతం నుంచి మా మధ్యకు నడిపించారు. చక్కగా అర్థమయ్యేటువంటి భాషలో ప్రభువ సత్య సువార్తను మీరు వినిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, నిజమైనటువంటి సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుందో మీరు జ్ఞాపకం చేశారు. అటువంటి సంతోషం లేనటువంటి, నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించలేనటువంటి స్థితిలో ఎంతమంది అయితే ఉంటూ ఉన్నారో, సంతోషానికి కర్తవైనటువంటి నీ యొద్దకు వచ్చి అటువంటి సంతోషాన్ని అనుభవించడానికి హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని ప్రభువా అతి సంతోషం అనుభవించడానికి కృప చూపించండి. ఇంకను స్థానిక సంఘాన్ని, దైవజనులను, కుటుంబాన్ని, స్థానిక సంఘ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు పేరు పేరువంతన జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలు అన్ని విధాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన దైవజనులు, సంగీతాన్ని అందించినటువంటి నీ బిడ్డలు, సౌండ్ సిస్టమ్ పెట్టినటువంటి బిడ్డలు, లైటింగ్ ఇచ్చినటువంటి బిడ్డలు, అయా స్థానిక సంఘం చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో దేవా, 18వ తేదీ ఇంతకన్నా ఘనముగా మీ నామ మహిమార్థమై అయా దేవ తల్లి సంఘంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటుండగా చక్కగా ఘనముగా మీ నామ మహిమార్థమై ఆ దినాన్ని కూడా చక్కటి వాతావరణం ఇచ్చి మీరు నడిపించమని, ఇదిగో దేవా ఇంతవరకు సమస్తాన్ని మీ చేతులకు అయా మహిమకరంగా మీ నామానికి ఆరాధనకరంగా మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా ఇదిగో ఈ పరిచర్య ద్వారా, ఈ ఆరాధన ద్వారా నూతనమైనటువంటి ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడడానికి కృప చూపించండి. మీ దాసులు పడినటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని మీ నామానికి సమస్తమైన మహిమ చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైనటువంటి నామములో కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం జరగడానికి మరి సహకరించిన మొట్టమొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు అనుకోవచ్చు మాధవరం గ్రామంలో ఎంత సంఘం ఉందో అని. ఆ రోడ్డు మీదే ఉంది చిన్న చర్చి. ఎంతోమంది లేము, చాలా తక్కువ మంది, 3తో ప్రారంభమైంది ఈ పరిచర్య. నేటి దినాన దేవుడు ఒక 30 మందిగా 40 మందిగా మరి ఈ ప్రాంతంలో పరిచర్య చేసే కృపనిచ్చాడు. ఆ 30-40 మంది ద్వారా మరి ఇంత గొప్ప ఘనమైన కార్యములు చేయడానికి దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అనేక మంది మరి ఈ కార్యక్రమంలో సహాయం చేసినటువంటి వారు ఉన్నారు. కానుక రూపంలో, వస్తువు రూపంలో వారందరికీ కూడా ఈ ఘనమైన క్రిస్మస్ వేడుక జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు మీరు ఇచ్చిన దానిని బట్టి రెట్టింపైనటువంటి ఆశీర్వాదము, రెట్టింపైనటువంటి దీవెన, రెట్టింపైనటువంటి ఆనందము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక అందరూ భోంచేసేయాలని మొదటిగా ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగనే దైవ సేవకులు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయమున మరి చిన్న బిడ్డల కార్యక్రమాలు ఉంటాయి. మరి మన సహోదరులు ఈ టేబుల్, ఈ కేక్ తీసేస్తే మరి చిన్న బిడ్డల కార్యక్రమాలు ఉంటాయి. మరి భోజనం చేస్తూ మరి ఆ చిన్నపిల్లల కార్యక్రమాలు చూసి చిన్న బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా తెలియజేస్తున్నాను.